ఉప్పల్లో జరిగిన అవమానానికి ఈరోజు చెపాక్లో సమాధానం చెప్పింది చెన్నై జట్టు. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారుతున్న సమయంలో చెన్నై జట్టు సొంత మైదానంలో కీలక సమయంలో హైదరాబాద్ జట్టుపై ఒక భారీ విజయాన్ని నమోదు చేసి నెట్ రన్ రేట్ని భారీగా పెంచుకుంది. అంతేకాదు ఒక్కసారిగా 6వ స్థానం నుండి 3వ స్థానానికి చేరుకుంది. చెన్నై జట్టు ఈ మ్యాచ్లో హైదరాబాద్పై ఏకంగా 78 పరుగుల తేడాతో గెలిచి అరిపించింది. ఇక హైదరాబాద్ జట్టు 3వ స్థానం నుండి టాప్ 4కి పడిపోయింది. బెంగళూరు చేతిలో ఎదురైన ఓటమిని అభిమానులు మర్చిపోకముందే హైదరాబాద్ మరో ఘోర ఓటమిని మూటగట్టుకుని తీవ్రంగా నిరాశపరిచింది. ఇక మ్యాచ్ అనంతరం ఇదే విషయమై ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ ఓటమిపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వరుస విజయాల తర్వాత ఇలా వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడం చాలా బాధాకరం. ఈరోజు చెన్నై జట్టు మాపై అన్ని రకాలుగా ఆధిపత్యం చెలాయించారనే విషయాన్ని ఒప్పుకుని తీరాలి. అయితే టాస్ గెలిచినా నేను బ్యాటింగ్ ఎంచుకోకుండా పెద్ద తప్పు చేశాను. మేము మొదట బ్యాటింగ్లో సంచలనాలు సృష్టించిన విషయాన్ని నేను ఒప్పుకుంటాను. అయినప్పటికీ ఈరోజు బౌలింగ్ ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో మంచి ప్రభావం ఉంటుంది. అది మాకు కలిసి వస్తుందని నమ్మాను. మా బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈ నిర్ణయం సరైందే అనుకున్నాను. అయితే నేను భావించినట్లే మంచి ప్రభావం అయితే ఉంది, కానీ దాన్ని మా బ్యాటర్లు సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. త్వరగా డ్రెస్సింగ్ రూమ్లో మా ఓటమి గల కారణాలను విశ్లేషిస్తాము. ఎలా తిరిగి రేస్లోకి రావాలో మాకు తెలుసని కమిన్స్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.